హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ బైక్ మేకర్స్ అయిన కవాసాకి W175లోనే ఇప్పుడు స్ట్రీట్ క్రూజర్ బైక్ వర్షన్ కూడా లాంచ్ అనేది అయింది. మరి ఈ స్మాలర్ సీసీ బైక్ యొక్క ఫస్ట్ రివ్యూ కూడా మన ఛానల్ నుంచే ఎక్స్క్లూజివ్గా అయితే వచ్చేసింది. సో ఫైనల్లీ కవాసాకి వాళ్ళ లాంగ్ రెట్రో మోటార్ సైకిల్ లాంచ్లోనే ఇప్పుడు స్ట్రీట్ వర్షన్ కూడా లాంచ్ అయింది విత్ 3 న్యూ అప్డేట్స్ అనేవి ఈ స్ట్రీట్ వర్షన్లో ఉన్నాయి. సో ఈ W175 స్ట్రీట్ అనేది డిజైన్ అంతా కూడా సో W800 నుంచి బోరో చేసుకున్నారు కవాసాకి వాళ్ళు, విచ్ ఇస్ రియలీ గ్రేట్. అండ్ ఇది మేడ్ ఇన్ ఇండియన్ బైక్. ఆల్సో కవాసాకి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అంటే ఇది మేడ్ ఫర్ ఇండియన్ మెషిన్ అంటున్నారు. సో కవాసాకి బైక్ లైనప్స్ లోనే మీకు చీపెస్ట్ బైక్ అండ్ స్మాలర్ సీసీ బైక్ వచ్చేసి W175 అయితే ఇప్పుడు షోరూమ్ లో ఉంటుంది. సో ఇంతకుముందు W175 లో ఓన్లీ 2 వేరియంట్స్ ఉంటుండే, ఒకటి స్టాండర్డ్ బ్లాక్, ఇంకోటి స్పెషల్ ఎడిషన్ రెడ్ అంటారు. ఇప్పుడు ఇంకొక వేరియంట్ కూడా యాడ్ అయింది, అదే స్ట్రీట్ వర్షన్. దీంట్లో 2 కలర్ ఆప్షన్స్ లాంచ్ చేశారు. మెటాలిక్ గ్రాఫిటిక్ గ్రే ఇప్పుడు మీ స్క్రీన్ లో చూస్తుంది, ఇంకోటి మెటాలిక్ ఓషన్ బ్లూ కూడా ఉంటుంది. W175 is a retro style bike, good performance, smooth and solid build quality తో ఇంకా ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ గా ఇప్పుడు స్ట్రీట్ వచ్చేసి మనకు 1,35,000 నుంచి ఎక్స్ షోరూమ్ ఎస్టిమేటెడ్ గా స్టార్ట్ అవుతుంది. సో వీడియో కంటిన్యూషన్ చేసే కంటే ముందు మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసి రిక్వెస్ట్ చేస్తున్న కొత్త వ్యూవర్స్ అని విజిట్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి, ఎందుకంటే ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఓన్లీ మన ఛానల్ నుంచి ఎప్పుడు కూడా ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఏ ఒక ఆటోమొబైల్ మూవ్ అండ్ అప్డేట్స్ ఉన్నప్పటికీ బైక్స్ కార్స్ కి సంబంధించి మన ఛానల్ నుంచే ఫస్ట్ ఇన్ తెలుగు ఉంటాయి కాబట్టి డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ కి రెగ్యులర్ గా వస్తే నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోవడం వల్ల. అండ్ ఈ W175 స్ట్రీట్ కి లైక్స్ టార్గెట్ ఆల్మోస్ట్ జస్ట్ 2K ఇస్తున్నాను. వీడియో అందరూ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకుని అయితే టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయి నేను మరింత హ్యాపీ ఫీల్ అయ్యి ఛానల్ గ్రోయింగ్ కి ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. వన్స్ వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత W175 స్ట్రీట్ లో మనకు 3 న్యూ అప్డేట్స్ ఉంటాయి. అవి ఏంటనే మీకు క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ నుంచి కనుక చూస్తే మీకు ఇంకా ఓల్డ్ స్కూల్ అవే డిజైన్స్ మెయింటైన్ చేశారు. సో ఓల్డ్ రెట్రో డిజైన్ మనకు రౌండ్ హెడ్ ల్యాంప్స్ డిజైన్ చూడొచ్చు. స్టిల్ ఆన్ ద హెలోజిన్స్ ఉన్నాయి, ఎక్కడ DRLs ఆర్ LEDs అనేవి ఆఫర్ చేయట్లేరు మనకి ఇంకాను. అండ్ నెక్స్ట్ మీకు టర్న్ ఇండికేటర్స్ కూడా స్టిల్ ఆన్ ద బల్బ్స్ గానే ప్రొవైడ్ చేస్తున్నాయి, ఎక్కడ కూడా LEDs లేవు. నంబర్ ప్లేట్ పొజిషన్ అబౌవ్ ద కౌల్ చూడొచ్చు మనకు. నెక్స్ట్ సస్పెన్షన్ వచ్చేవరకు టెలిస్కోపిక్ 30mm ఫ్రంట్ ఫోక్స్ ఆఫర్ చేస్తున్నారు. 110mm ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సస్పెన్షన్లో కూడా ఎలాంటి చేంజెస్ లేవు, సేమ్ సస్పెన్షన్ W175 స్టాండర్డ్ నుంచే తీసుకున్నారు. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఇంతకుముందు స్పోక్ వీల్స్ వస్తుండే, ఇప్పుడు అలాయ్ వీల్స్ అనేవి చేశారు. ఇది కూడా చూడొచ్చు విత్ ఎల్లో స్ట్రిప్స్ గ్రాఫిక్స్ ట్రీట్మెంట్ అనేది. ట్యూబ్లెస్ టైర్స్ అనేవి అయ్యాయి ఇప్పుడు మనకి చూడొచ్చు, విచ్ ఇస్ రియల్లీ ఆసమ్. ఆల్సో మీకు కర్వ్డ్ ఫ్రండర్స్ గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్లో. నెక్స్ట్ ఫ్రంట్ మీకు డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తారు స్టాండర్డ్ గానే. 270mm డిస్క్ బ్రేక్ విత్ సింగిల్ ఛానల్ ABS అనేది ఈ వెహికల్లో స్టాండర్డ్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు హ్యాండిల్ చూడొచ్చు. సో సేమ్ అదే మనకు పారక్ కానివ్వండి, సో చాసీస్ అంతా కూడా సేమ్ తీసుకున్నారు. సింగిల్ హార్న్ ఆఫర్ చేస్తున్నారు. సెకండ్ మేజర్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనకు సో ఇది ఒక సేఫ్టీగా కూడా భావించవచ్చు. సో ఏంటంటే ఎగ్జాస్ట్ టైల్ పైప్ కి మనకి ఇక్కడ మీకు కొత్తగా ప్లేట్ అనేది యాడ్ చేశారు. రేర్ బ్రేక్ పెడల్ అనేది మనం ఒక్కసారి స్లిప్పర్స్ వేసుకున్నప్పుడు హీట్ అనేది తగలకుండా ఉండడానికి కొంచెం సేఫ్టీగా అయితే ఉంటుంది. ఇంకా ఇంజన్ పరంగా మారితే సేమ్ అదే ఇంజన్ 177cc డిస్ప్లేస్మెంట్లో సింగిల్ సిలిండర్ ఇంజన్ ఎయిర్ కూల్తో వస్తుంది. 2 valves ఇంజన్ ఇది. సో పవర్ ట్రైన్స్ గురించి మారితే 13 bhp ఆఫ్ పవర్ అట్ 7000 rpm అండ్ 13.2 Nm ఆఫ్ టార్క్ అట్ 6000 rpm లో ఉంటుంది ఎయిర్ కూల్డ్ ఇంజన్ తోటి. సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై కూడా ఉంది. BS6 ఫేస్ 2 అప్డేటెడ్ E20 ఫ్లెక్సిబుల్ బ్లెండ్తో వచ్చింది ఇంజన్ వచ్చేసి. అండ్ ఆల్సో మనకు 5-speed గేర్ బాక్స్ వస్తుంది, మాన్యువల్ చూడొచ్చు. మైలేజ్ 45 అంటున్నారు, రియల్ వరల్డ్లో 40 వరకు కూడా ఇస్తుంది. టాప్ స్పీడ్ మనకు 110 వరకే వెళ్తుంది, ఇక్కడ చూడొచ్చు మీరు ఇంజన్ పరంగా చూస్తాను. ఇది ఓవరాల్గా. అండ్ కవాసాకి లైనప్లోనే స్మాలెస్ట్ సీసీ ఇంజన్ ఏదంటే ఇది. దీని పక్కన ఉన్న బైక్ 110 ఇంకోటి అదొకటి ఇంజన్ అయితే ఉంది. సో చిన్నపిల్లల బైక్ని ఆల్రెడీ రీల్ చేసి పెట్టాను. సైడ్ ప్యానల్స్లో చూస్తే మీకు గ్లాసీ బ్లాక్ ప్యానల్స్, ఫిక్స్డ్ ప్యానల్స్ ఇస్తున్నారు విత్ కవాసాకి బ్రాండింగ్ అనేది చూడొచ్చు. సేమ్ ఇంతకుముందు స్టాండర్డ్ W175లో కూడా సేమ్ ఇలాగే అనేది తీసుకున్నారు. నెక్స్ట్ మీకు ఇక్కడ సైడ్ స్లింగ్ ఎగ్జాస్ట్ సింగిల్గా అయితే చూడొచ్చు. రైట్ సైడ్ లుక్స్ లైక్ కొంచెం రాయల్ ఎన్ఫీల్డ్ లాగా అనిపిస్తుంది డిజైన్ అంతా కూడా. కొంచెం సేఫ్ అన్ని కూడా ఇస్తున్నారు. కుదిరితే వీడియో ఎండింగ్ లో ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను. అండ్ ఇక్కడ మీకు స్టాండర్డ్ క్వాలిటీ ఆఫ్ ఫుట్ పెక్స్ అనేవి చూడొచ్చు పిలియన్ వాళ్ళవి. నా కమింగ్ టు డైమెన్షన్స్ లో చూసాను. సో 805mm ఆఫ్ బ్రెత్ ఉంది, 2 మీటర్ లెంత్ ఉంది, 790 సీట్ హైట్ వస్తుంది, 152 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, బెటర్ ఎనఫ్. అండ్ 1320mm ఆఫ్ వీల్ బేస్ ఉంది, 135 kgs ఆఫ్ వెయిట్ అనేది లైట్ వెయిట్ మోటార్ సైకిల్. ఫ్రేమింగ్ గురించి మాడితే ఇందులో మీకు ట్యూబులర్ సెమీ డబుల్ క్యారిడల్ ఫ్రేమ్ అనేది చూడొచ్చు. సో చాసిస్ అనేది డబుల్ క్యారిడల్ ఆఫర్ చేస్తున్నారు, బోత్ సైడ్స్ అయితే ఉంటాయి. డబుల్ సైడ్ స్వింగ్ ఆర్మ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ సస్పెన్షన్ గురించి మాడితేను సో రేర్ 65mm ట్రావెల్ సస్పెన్షన్ మోనో షాక్స్ ఇస్తారు. హైడ్రాలిక్ టైప్ డ్యూయల్ స్ప్రింగ్ షాక్ అబ్జర్వర్, 5-step అడ్జస్టబుల్
V64mm ప్రీలోడ్ అడ్జస్ట్తో ఉంటుంది. అండ్ ఇంకొక డిసప్పాయింటింగ్ ఏంటంటే స్ట్రీట్లో ఉన్న అట్లీస్ట్ రేర్ డిస్క్ బ్రేక్ ఇచ్చుంటే స్టాపింగ్ పవర్ బెటర్గా ఉంటుండే. బట్ 110mm ఆఫ్ డిస్క్ బ్రేక్ డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు ఇంకా సో ఇది ఒకటి డిసప్పాయింటింగ్లీ మైనస్. అండ్ సింగిల్ పీస్ సీట్ లాంగర్ సీట్గా ఉంటుంది. సో కుషనింగ్ కొంచెం ఫర్మీ సైడ్ అయితే ఉంది. లాంగ్ డ్రెస్కి బాగుంటుంది, కంఫర్టబుల్గా రైడర్ అండ్ పిలియన్ వాళ్ళకి ఇద్దరు కూడాను. అండ్ పిలియన్ గ్రాప్ రైల్తో పాటు కవాసాకి బ్రాండింగ్ ఉంది సీట్ కవర్లో. ఇప్పుడు రేడ్ సెక్షన్లో మీకు సేమ్ హవే డిజైన్ రెట్రో స్టైల్ ఆఫ్ టైల్ ల్యాంప్స్ డిజైన్ చూడొచ్చు. ఓవల్ షేప్ ఆఫ్ హెలోజిన్ బల్బ్స్ కానీ ఆఫర్ ఇస్తున్నాయి. ఎక్కడ కూడా ఎల్ఈడీస్ లేవు మీకు. టర్న్ ఇండికేటర్స్ అన్ని కూడా రేర్ ఫెండర్స్ పైన హ్యాంగ్ అయి ఉంటాయి మీకు టైల్ ల్యాంప్స్ డిజైన్స్ అనేది. ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి కనుక చూస్తే రేర్ బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ మీకు సాడీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్ట్రీట్లో కూడా సేమ్ అదే స్టాండర్డ్ లుక్స్ ఆఫ్ సాడీ గార్డ్ మనకి సేఫ్టీలో ఉంటుంది. చైన్ డ్రైవ్ ఓపెన్గా చూడొచ్చు. పవర్ అండ్ టార్క్ అనేది రేర్ వీల్కి సప్లై అవుతుంది. లూబ్రికెంట్ ఇష్యూస్ ఉంటే మాటికి చేసుకోవాల్సి ఉంటుంది మీరు. అండ్ స్ప్లిటెడ్ సాడీ గార్డ్ ఇక్కడ కూడా సేఫ్టీగా అయితే ఇస్తున్నారు, విచ్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ప్యానల్ అయితే మీకు లాకబుల్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం మనకు డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. మనకు సింగిల్ స్టాండ్ డబుల్ స్టాండ్ రెండు ఇస్తున్నారు. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ లేదు. 5 స్పీడ్ గేర్ బాక్స్. ఓన్లీ ఇంజన్లో అప్డేట్ ఏంటంటే ఇప్పుడు BS6 ఫేజ్ 2 ఇంజన్ అయ్యింది మనకు. E20 ఫ్లెక్సిబుల్ బ్లెండ్ కెపాసిటీతో వచ్చింది మనకి. ఎథనాల్ ఫ్లెక్సిబుల్ బ్లెండ్ అంటాము. ఇంకొక థర్డ్ అప్డేట్ ఏంటంటే న్యూ కలర్ స్కీమ్ గ్రఫైటీ గ్రే కలర్ మెటాలిక్లో చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. విత్ ఎల్లో స్ట్రిప్స్ గ్రాఫిక్స్. ఇంకొంచెం అయితే కూడా తీసేటువంటి వీడియో బట్ అది మిస్ అయిపోయింది కొద్దిలోనే. ఆ కలర్ కూడా చాలా బాగుంది, బ్లూ కలర్ యాడ్ చేసిన స్క్రీన్ పైన. నెక్స్ట్ ఇక్కడ మీకు ప్లాస్టిక్ ఫ్యూయల్ లిడ్ క్యాప్ అనేది ఇస్తున్నారు. లాకబుల్ ఉందా లేదా మన స్టైల్లో ఒకసారి చెక్ చేద్దాం. కీస్ వచ్చేసి కవాసాకి బ్రాండింగ్ తోటి సింపుల్ కీస్ అయితే ఉంటాయి మీకు. 1000cc బైక్ తీసుకున్న ఇలాగే ఉంటాయి కవాసాకి వాళ్ళ నుంచి. ఒకసారి మనం ఓపెన్ చేసి సో లాకబుల్గా ఉంది, అటాచబుల్ అయితే ఉంది. ఫ్యూయల్ క్యాప్ అనేది 12 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది, డీసెంట్ ఇనఫ్. సో మళ్ళీ ఒకసారి కీస్ తీసేసి మనము ప్లేస్మెంట్ అని చేద్దాం. ప్లాస్టిక్ క్యాప్ ఇస్తున్న క్రోమ్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది. ఇది కూడా కొంచెం డిసప్పాయింటింగ్లీ. కీ పొజిషన్ అయితే ఇక్కడ ఉంటుంది. నా కమింగ్ టు హ్యాండిల్ బార్స్ వైడర్ ఇనఫ్ అండ్ రెట్రో స్టైల్ ఆఫ్ రౌండ్ సైడ్ మిరర్స్ అనేవి చూడొచ్చు. సో ఇది కొంచెం ప్లాస్టిక్స్ కొంచెం చీపర్గా క్వాలిటీ అనేది ఉన్నాయి. నెక్స్ట్ మీకు హ్యాండిల్ బార్స్ గ్రిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్విచ్ గేర్స్లో హారన్ ఇస్తున్నారు. ఇండికేటర్స్ హై బీమ్ లో బీమ్ అండ్ పాస్లెస్ డీసెంట్ క్వాలిటీగా ఉన్నాయి. మన కేబుల్ క్లచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నా రైట్ సైడ్లో మీకు స్విచ్ గేట్స్ చూస్తే హ్యాండిల్ బార్స్లో ఇంజన్ కిల్ స్విచ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు రెడ్ కలర్లో. సెల్ఫ్ స్టార్ట్ సపరేట్గా ఇంకా ఓల్డర్ స్విచ్ గేట్స్ ఉన్నాయి. మాస్టర్ సిలిండర్ రైట్ సైడ్లో ఉంటుంది. ఇంకా మనం క్లస్టర్ గురించి మాట్లాడిన సో వన్స్ మనం కీస్ ఆన్ చేయగానే మీకు ఫుల్ స్వైప్ ఆఫర్ అనలాగ్ డిజిటల్ క్లస్టర్స్ వస్తుంది చూడొచ్చు కన్సోల్ అనేది. సో మీకు స్పీడో అనేది అనలాగ్లో ఉంది. నెక్స్ట్ ఆల్ డిజిటల్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మీకు ఫ్యూయల్ గేజ్ వస్తుంది, ఓడోమీటర్స్ ఉంటాయి, ఆల్సో ట్రిప్ మీటర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మీకు అంతే మీకు సింపుల్గా చూడొచ్చు. టైం ఏది కూడా లేదు. మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, టర్న్ ఇండికేటర్, ABS అండ్ ఇంజన్ హీటప్, న్యూట్రల్ ఇండికేషన్. ప్రస్తుతానికి స్విచెస్ కూడా పనిచేయట్లేదు, సింపుల్గా అయితే ఉంది. మిస్ అయింది ఏంటంటే USB ఛార్జింగ్ పోర్ట్ స్ట్రీట్లో కూడా మిస్ అయింది. రేర్ డిస్క్ బ్రేక్ నేను ఎక్స్పెక్ట్ చేసిన అది కూడా మిస్ అయింది. అండ్ కనెక్టెడ్ ఫీచర్స్ ఈ 2024లో డెఫినెట్గా ఉండాల్సింది, అది కూడా మిస్ అయ్యాయి. సో కాంపిటీషన్ మనకు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ వస్తుంది, TVS Ronin వస్తుంది. కానీ Yamaha FZX అయితే ప్రాపర్గా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కనుక్కోవాలనుకుంటే స్క్రీన్ పైన వచ్చిన కాంటాక్ట్ కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ బేస్డ్ డిస్కౌంట్స్ కవాసాకి హైదరాబాద్ షోరూమ్ విజిట్ చేయొచ్చు. ఈ షార్ట్ అండ్ క్యూట్ వాక్ అరౌండ్ రివ్యూని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా కవాసాకి బైక్ పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. అండ్ కొత్తగా వెయిట్ చేసిన వాళ్ళు ఇక్కడ చూస్తే డెఫినెట్గా నచ్చిన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్సే వెయిట్ చేయండి. పిలియన్ రైడర్తో పాటు అదే సేఫ్టీ. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.